ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలోని ఇంకా దేవుని మాటలు కొంచెం పంచుకోవాలని ప్రేరేపింపబడి వింటున్న మీరందరూ కూడాను ఈ 3 నిమిషాలు 2.5-3 నిమిషాలు ఉంటున్న ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూడాలని మనవి. చూసిన మీరు దేవుని సేవ చేయాలనుకుంటుంటే ఈ మాటను గ్రహించాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తాం. దేవుని సేవ చేయాలనుకుంటున్నవారు, ప్రియ దేవుని బిడ్డారా, ఈ 5వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు, పరలోక రాజ్యం వారిది అంటున్నాడు దేవుడు. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యుడు, పరలోక రాజ్యం వారిదే. నువ్వు ఏ సేవకైతే సేవకుడుగా నువ్వు సేవకుడికై పోయి నువ్వు ఎక్కడైతే బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నావో, ఎక్కడైతే బైబిల్ ట్రైనింగ్ చేసావో 1 రోజు 2 రోజులు, ఆ 1 రోజు 2 రోజుల్లో నీకు ఇచ్చిన ఒక్క సర్టిఫికెట్ అది రెవరెండా, ఇషప్పా, పోపా, సువార్తికుడా, ఇవాంజలిస్టా, పాస్టరా, ఏదైనా సరే ఈ ఏ అర్హత నువ్వు పొందుకున్నా ఫస్ట్ నువ్వు దేవుని ఆత్మలో నింపబడి నీ ఆత్మ విషయంలో దీనుడు కావాలి. మన ఆత్మలో దీనత్వం లేదా? మనుషులుగా ఉంటున్న మన అందరి ఆత్మలో దీనత్వం ఉందంటారా? లేదు ప్రియ దేవుని బిడ్డారా, మన ఆత్మలో దీనత్వం లేదు. ప్రభు ఆత్మ మనలోకి వచ్చినప్పుడు అప్పుడు దీనత్వం అనేది మనకు తెలుస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రభు చెప్తున్నాడు, ప్రభు ఒక్క సేవ చేయాలంటే మనమందరం ఆత్మ విషయంలో దీనులు కావాలి. సంఘాన్ని ఏలాలన్నా, సంఘాన్ని నడిపించాలన్నా, సంఘములో సువార్త సారాలన్నా ప్రతి విషయంలో కూడా మనం దేవుని విషయంలో దేవునికి లోబడి మనం చేసినప్పుడు ఆత్మ విషయంలో మనం ఎప్పుడైతే దీనులమవుతామో అప్పుడే దేవుని సేవ చేయగలము. మనములో కల్మషము, అబద్ధాలు, అసూయ ఇవన్నీ నింపబడి ఉన్నప్పుడు దేవుని సేవ చేయలేము. ఆత్మ విషయంలో ఎప్పుడు మనము దీనులమవుతామో అప్పుడు దేవుని చేయగలము. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో దేవుని బిడ్డలు ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. వారికి అందరికీ ఎవరికైతే ఈ మాటలు చెప్తున్నాడు, దేవుని సేవలో దేవుని శిష్యులుగా ఉండాలనుకున్న వారికి చెప్తున్నారు, నా సేవ చేయాలంటే మీరు ఆత్మ విషయంలో దీనులు కావాలి. అలాంటి దీనత్వం పొందుకోవాలి.